कृपापारीणं निजभक्तमानसनवां भोजात भानुदयं कालज्ञानविदग्रणीं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळी प्रसादाय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। అరవైవ సాధు పరిషత్ ఈ సమావేశాలలో మనకెంతో దగ్గరలో అమ్మ కళావిద్యానంద మాతాజీ వారు పాపం పండరీపురం రమ్మన్నారు. కానీ అదే సమయంలో వేరే ప్రోగ్రాంలు ముందరే ఉండడంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోవడం జరిగింది. కానీ అమ్మ ఇప్పుడు కూడా పాపం అన్నిటినీ సవరించుకోవటంలో ఎప్పుడో 5 నెలలకి 6 నెలల వరకు ప్రోగ్రాంలు ఫిక్స్ అయిపోయి ఉండటం చేత ఈ పరిషత్తుకి రాగల్లో లేను అనుకున్న సమయంలో అమ్మ ఇక్కడ మనకింత దగ్గరలో అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా కదా, తూర్పుగోదావరి జిల్లాలోనే మనకి ఇక్కడ దేవరపల్లిలో దేవతల పల్లి కోసం ఇది. మరి ఇక్కడ ఈ మహానుభావులు వారి త్యాగం మనకింత కళ్యాణ మండపాన్ని ఇవ్వడం ఇటువంటి, ఎందుకంటే వ్యాపారం కట్టేటువంటివి వ్యాపారాన్ని చూసుకుంటారు, కానీ ఇంత మంచి సేవకి ప్రసాదిస్తే తర్వాత దానికి బలం చేకూరుతుంది అనేది చాలా కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. అలా వారు ఈ కార్యక్రమానికి మరి దారి మనకి సహాయం చూపించడం, అమ్మ కూడా ఇది ఇక్కడ పరిషత్ జరుగుతుందని చెబితే ఇప్పుడు కూడా వేరే ప్రోగ్రాంలో వెళ్తూ గురుదేవులు నాకు ఈ అవకాశాన్ని ఈ విధంగా ప్రసాదించడం జరిగింది. భగవంతుడి యొక్క దయ అనుగ్రహం ఎంత గొప్పదో, ఇంతమంది మహాత్ములను దర్శించేటువంటి భాగ్యం మనకి కలిగింది అంటే సామాన్యం కాదు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థ పుణ్యం, వందనం మోక్ష సాధనమని మా గురుదేవులు తరచూ మాకు చెప్తుండేవారు. అలాగా దర్శనము, నమస్కారము, వారి భాషణ మనకి ఏమడగాలో కూడా తెలియదు. కానీ వారి ముఖస్థుగా ప్రవహించినటువంటి బోధ అమృతం ఉన్నది. మృతంతో కూడినటువంటి మనకి ఈ దేహాలకి అమృతత్వం అనేటువంటి బోధ వర్షాన్ని కురిపించి మనలో మళ్ళా జీవితానికి ఉండే బీజాలను అమృతమయంగా చేసి భగవంతుని ఇంతకు ముందు చెప్పారు చూడండి వారు మా శాస్త్రి వారు, అలాగా మనము మనలో ఉన్న చైతన్యాన్ని మనం దర్శించి తదనుభూతిని మనల్ని పొందింపజేయడం కోసం మహాత్ములందరూ వారు సాధన చేయటమే కాకుండా వారి కోసం మాత్రమే చేసుకోకుండా వారు ఆచరించి అనుభవిస్తున్నటువంటి మహదానందాన్ని మనందరికీ పంచిపెడుతున్నారు అంటే మరి ఎంత నిస్వార్థంగా శరీర ఆరోగ్యాలను కూడా వారు లెక్క చేయకుండా ఇటువంటి సమావేశాలు మనకు అందిస్తున్నారు. ఈ సమావేశాలు
అమ్మకి లభించింది అంటే కూడా నాకు ఒకసారి ప్రొద్దునే గుర్తు చేసుకున్నా. భీమవరం కృష్ణానందగిరి స్వామీజీ వారు సాధు పరిషత్కి వస్తే ఆయన కూర్చునేవారు కాదు. ఎంతసేపు అటు ఇటు తిరుగుతూ ఎవరు దొరుకుతారా వాళ్ళని ఈ పరిషత్తుకి పరిచయం చేసి వారి పేరు తీసుకునేవారు ముందర. అప్పుడు పేర్లే ఈ కాగితాలన్నీ మనకు వస్తున్నాయంటే, పేపర్లు మనకు వస్తున్నాయంటే మనం కూడా ఇందులో సభ్యులము అనిపించుకున్నాం. ఇంకా ఈ మార్గాన్ని చూపించడానికి గురుతుల్యులు ఎవరు? మన దండి నిర్మలానందగిరి స్వామి వారు. ఇటువంటి మహాత్ములందరూ కూడా అలాగే భూమానంద గిరి స్వామి